సువార్త 6వ అధ్యాయం. అక్కడ ఒక వచనం చదువుదాము, అందరం కలిసి చదువుదాం. నాతో పాటు చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. నాతో పాటు చదవండి, అందరం కలిసి చదువుదాం ఈ వచనం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందు రాత్రి గడిపెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాసిన వచనం ఇది. ఆ దినములయందు, ఏ దినములయందు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మనిషిగా ఉన్న రోజులు అవి. ఎందుకంటే ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు కదా, దేవుడు అయ్యిండి కూడా ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. ఎందుకంటే మానవుల పాపాల కొరకు సిలువలో చనిపోవాలని చెప్పి, మానవుల పాపాలు మరి దానికి పరిహారం చేయటం కోసం మనిషిగా రావాల్సి వచ్చింది ఆయన. అందుకే ఆయన మనిషిగా వచ్చిన రోజులు, ఆ తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు మొదటి 30 సంవత్సరాలు సాధారణంగా గడిపి, తర్వాత చివరి 3.5 సంవత్సరాలు ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ, అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ, అనేక విషయాలు బోధించి చివరికి శిలువలో చనిపోయాడు కదా. ఆయన పరిచర్య చేస్తున్న రోజులు అవి, ఆ దినములయందు. ఓకే, ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్న రోజులు. దేవుని వాక్యం చెప్తూ ప్రజలకి వెలుగు కలిగజేస్తూ, అంటే జ్ఞానోదయం కలిగజేస్తున్నాడు చీకట్లో ఉన్న వారికి. ఆ దినములయందు అంటే అదనమాట ఆయన పరిచర్య. ఎందుకంటే ఆయన పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాడు. అది గొప్ప విషయం. పరిచర్య చేస్తున్న రోజులు అవి. అయితే ఆ రోజుల్లో అందరికీ బోధిస్తున్నారు, పగల బిజీగా ఉన్నారు, బోధించే టైంలో బోధిస్తున్నారు, స్వస్థపరిచే టైంలో స్వస్థపరుస్తున్నారు యేసుప్రభు వారు. ప్రజలకి ఎక్కడైనా ఏదైనా అవసరాలు వస్తే అక్కడికి వెళ్తున్నారు. అన్నీ చేస్తూ కూడా ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి అని ఉంది. మనం 4 మెట్లకి పైకి ఎక్కాలంటే నా అబ్బా అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారంటే పగలంతా బోధించారు, పగలంతా బిజీగా ఉన్నారు, పగలంతా కూడా అన్ని పనులను మనలాగే. ఆ యేసుప్రభు వారికి ఉండాల్సిన పనులు ఆయనకు ఉన్నాయి. మరి ప్రజలతో గడిపి, బోధించి, వాక్యం చెప్పి, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి కదా, ఇవన్నీ చేస్తూ ఆయన ఖాళీగా పడుకోవాలి. పగలు ఆయన ఇవన్నీ చేస్తూ మళ్ళీ ప్రార్థన చేయడం కోసం ఆయన వెళ్ళి రాత్రిపూట ప్రార్థనలు గడుపుతున్నారు. ఆ రోజుల్లో మరి చీకటే మొత్తం రాత్రి కొండ మీద అంటే, అంతే కదా. మరి దీపాలంటే లాంతర్లో పెట్టుకునేవాళ్ళు. అట్లాంటి మరి కొండకు వెళ్ళి, కొండెక్కి పైకెక్కి రాత్రి ప్రార్థనలో గడుపుతున్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు అయ్యుండి సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే కదా. పరలోకంలో ఉన్నాయి కానీ, భూమి మీద ఉన్నాయి కానీ ఆయనే. అన్ని అధికారం ఆయనతో ఉంది, అంతా ఆయనకి తెలుసు. ఇక ఆయనకి సమస్యలు అంటూ ఏమీ లేవు. సమస్యలు అంటూ ఉండి సహాయం కోసం, ప్రార్థన అంటే ఏంటి? సహాయం కోసం అడిగేది. సమస్యలు అంటూ ఉంటే ఏదైనా సహాయం కోసం అడిగారంటే అనుకోవచ్చు. అసలు దేవుడికి ఇక ఏ సమస్య ఉండదు కదా, దేవుడు కదా. మరి అలాంటిది ఆయనే ప్రార్థనలో గడిపారు అంటే, ప్రార్థన అంటే సహాయం కోసం అడగటం, గడపటం కోసం, టైం స్పెండ్ చేయటం. మరి తండ్రితో సహాయం కోసం, దేవుని దగ్గర సహాయం, తండ్రిని రాత్రి ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉంటూ సమయం గడుపుతున్నాడు. అదేంటి, ఆయనకు అంత అవసరత వచ్చిందా? అవును, మరి ఎందుకంటే పగలంతా దేవుని సేవ చేస్తున్నారు కదా. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎక్కడ స్వస్థతలు చేయాలి, ఏం చేయాలి, వాటన్నిటికీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని మరలా దేవునితో మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ఆ తండ్రి అయిన దేవునితో ఆయన ఆ విధంగా సమయం గడుపుతున్నారు. మరి ఆయన యేసుక్రీస్తు వారయ్యుండి ఆయనే తండ్రితో సమయం గడపడం కోసము ఆ కొండ ఎక్కి, భారం అనుకోకుండా కొండ ఎక్కి వెళ్ళి రాత్రి మళ్ళీ పగలంతా కూడా కాదు, మళ్ళీ పగలంతా బిజీగా ఉండి కూడా మళ్ళీ రాత్రి దేవునితో, తండ్రితో ప్రార్థనలో గడపడానికి వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు వారయ్యుండి ఆయన అంత చేశారంటే మనకి అవసరత ఉందంటారా లేదంటారా? మనకి ఇంకెంత ఉంటుంది? ఈ వచనం అయితే కొంతమంది అంటారు ఇదంతా పాస్టర్ల కోసం అండి, పాస్టర్లో సేవ చేయాలి కదా, పగల సేవ చేసి రాత్రి ప్రార్థనలో గడపాలి, సంఘస్థుల కోసం, మాకు కాదు అని అంటారు. అలాగైతే ఈ బైబిల్లో కాగితాలు కొన్ని దించేయాల్సి వస్తుంది. ఏమండి, దేవుని వాక్యం తెలిసిన దేవుని శిష్యులైనటువంటి వారు, దేవుని బిడ్డలు యేసుక్రీస్తు వారిని పోలి నడవలసిన బాధ్యత మనకుంది. ఆయన సిలువ ఎత్తుకొని నడవలసిన బాధ్యత మనకుంది. సిలువ అంటే ఆయన భారం, ఆయన బాధ్యతలు మనకు కూడా పెట్టినప్పుడు మరి ఆయన బాధ్యతల్లో మనం పాల్గొనొద్దా? ఆశీర్వాదాలేమో సంఘ బిడ్డలకు కావాలా? ఓన్లీ ప్రార్థనలో గడపమంటే ఓన్లీ పాస్టర్లో గడపాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆశీర్వాదాలు, పాస్టర్ గారిని మా ఆశీర్వాదాలు బాగా రావాలి ప్రార్థన చేయండి అంటారు. అది కావాలి కానీ దేవుని సన్నిధిలో గడపరు. అది ఎట్లా న్యాయం అయ్యిద్ది?
సో దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో గడపాలి. సరే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్నటువంటి రోజులను బట్టి, ఇప్పుడున్న విధానాలను బట్టి రాత్రంతా గడపకపోవచ్చు. కనీసం ఇలాంటి ప్రార్థనా కూటాల్లోనూ గడుపుతుండాలి, వ్యక్తిగతంగా ప్రార్థనలో స్పెండ్ చేస్తూ ఉండాలి కొంచెం సేపు అన్నా. మనం ఎంతసేపు టీవీ, ఒకవేళ మన ఫోన్తో గడిపిన సమయం ఒకవేళ చూస్తే పగలంతా, సరే కంప్లీట్గా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, బిజీగా ఉన్న వాళ్ళకంటే దీంతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవచ్చు. వాళ్ళు ఎంతసేపు డ్యూటీలో గడుపుతారు, లేదా ఖాళీగా ఉండే వాళ్ళు అయితే దీంతో, ఈ మొబైల్, ఈ రోజుల్లో ఫోన్లు వచ్చిన కానీ మొబైల్తో గడుపుతారు. అది సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి దాంతో గడిపిన సమయంలో కొద్ది సమయం తండ్రితో, దేవునితో గడిపితే ఎంత బాగుంటుంది కదా. సో మనకు నేర్పించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అయ్యుండి ఆయనే ప్రార్థనలో సమయం గడిపారు అంటే, రాత్రి పగలంతా బిజీగా ఉండి కూడా, మరి దేవుని బిడ్డలమైన మనం ఇట్లాంటి ప్రార్థనా కూటాల్లో ఇంకెంత ప్రార్థనలో గడపాలి సమయం అనేది మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థించాలి, గడపాలి. దేవుని పిల్లలంగా ప్రార్థించటం గురించి వాక్యం మనకి బోధించింది. ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే, చాలాసార్లు అనుమానాలు వస్తుంటే ఎప్పుడెప్పుడు చేయాలి, ఆదివారం ఒక్కరోజైనా, శుక్రవారం ఒక్కరోజైనా అని. మనం ఒక్క వచనం చదువుదాం బైబిల్లో, కీర్తనల గ్రంథం. అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలి అని అడగటానికి కీర్తనల గ్రంథంలో 55వ అధ్యాయంలో, గత వారం కూడా ఈ వచనం చదివినట్టున్నాం మనం, అయినా ఒకసారి చదువుదాం. 55వ కీర్తనలో 55, సామ్లో 17th verse, సామ్ 55:17. అబ్బాబ్బా, ఎప్పుడెప్పుడు అంటండి? సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం కూడా ధ్యానించుకుంటూ, మెడిటేట్ చేసుకుంటూ, మొరపెట్టుకుంటూ ఉన్నాడంట. ప్రార్థన అంటే మన లిస్ట్ ఒకటే చదవటం కాదండి. దేవునికి కూరగాయల మార్కెట్కి వెళ్తూ, సూపర్ మార్కెట్కి వెళ్తూ లిస్ట్ అంతా రాసుకెళ్ళినట్టు అట్లా దేవుని దగ్గర ప్రార్థనలోకి వచ్చారు. మన లిస్ట్ అంతా దేవుని చదవటమే కాదు, దేవుడు ఇది చేయి, అది కావాలి, ఇది కావాలని ధ్యానించుకుంటూ అనే మాట ఉంది అక్కడ. నేను ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తాను ఉంది అక్కడ, మొరపెట్టేదని ఉందా? మొరపెట్టారు. సో ధ్యానించుకుంటూ ఆయన ఏం చెప్పాడు, ఆయన మంచితనం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, గతంలో నాకు ఏం చేశాడు, నాకు ఎంత హెల్ప్ చేశాడు, ఆయన చిత్తం ఏంటి, ఈ విషయంలో ఏం జరుగుతుంది, దేవుని కార్యాలు ఎలా ఉన్నాయి, గతంలో బైబిల్లో చదివితే బైబిల్లో ఉన్న అంశం ఏంటి, ఇది మనకి ఎట్లా వర్తిస్తుంది, ధ్యానించుకుంటూ ఆయన గుణలక్షణాలని మెడిటేట్ చేసుకుంటూ, ఆలోచన చేసుకుని ధ్యానించుకుంటూ అలాగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నారండి. కాబట్టి మనం వ్యక్తిగతంగా చేసుకునేటప్పుడు అలా ఎక్కువ ఇది డెవలప్ చేసుకోవాలి. రూమ్లోకి వచ్చాను అక్కడ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఈ మెడిటేషన్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన. ఇట్లా నలుగురితో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మరి మెడిటేట్ చేస్తూ చేయాలంటే అవ్వదు కాబట్టి ప్రార్థన చేస్తాం. పక్కన వాళ్ళకి కూడా మళ్ళీ సమయం ఉండాలి కాబట్టి. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆ ప్రార్థనలో ఏకీభవించడానికి ఆ ప్రార్థన వింటూ ఉండాలి, లేదా మనం మెడిటేట్ చేస్తూ ఉండాలి ఆయన గొప్పతనాన్ని గురించి. అంతేగాని మళ్ళీ నిద్రపోతూనో లేకపోతే ఎక్కడో మనసంతా కూడా ఎక్కడో ఆఫీస్లోనో ఉండకూడదు. ఇది మనకు నేర్చుకోవాల్సినటువంటి అంశం. సో ఇది యేసుక్రీస్తు వారే మరి రాత్రంతా ప్రార్థనలో గడిపారు, ఆయనే గడిపారంటే మనం ఎంత ప్రార్థన చేయాలనేది మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేపిస్తుంది. ప్రార్థన ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాంలేండి, ప్రతి వారం రాలేమనుకుంటామేమో, కానీ కొలసి 4వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూద్దాం. కొలసియన్స్ 4వ అధ్యాయం, చాప్టర్ 4, కొలసి 4వ అధ్యాయంలో 2 నుంచి 4 వరకు. కొలసి మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్టు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించు. చాలండి. సో ఇక్కడ మీరు ప్రార్థించండి అని పౌలు గారు చెప్తున్నాడు. దానికంటే ముందు ఏమనంటే ప్రార్థన యందు నిలకడగా ఉండి అను. ప్రార్థన నిలకడ అంటే ఏంటంటే స్థిరంగా కంటిన్యూగా చేస్తూ ఉండమని అర్థం. కేజీవి వర్షన్లో అక్కడ ఏమందంటే కంటిన్యూ ఇన్ ప్రేయర్, అంటే ప్రార్థన కంటిన్యూ చేస్తూ నిలకడగా, అంటే ఈరోజు చేశాను మళ్ళీ ఎప్పటికో చేస్తాను అనుకోవద్దు, కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏ వారం కా వారం, ఏ రోజు కా రోజు ప్రార్థన అనేది కంటిన్యూషన్ జరుగుతుండాలి. కానీ అప్పుడు చేశాను కదండి ప్రేయరు, మళ్ళీ ఈరోజు ఎందుకులే, నెలలో ఒక రోజు చేసుకుంటానులే అనుకోవద్దు. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, మళ్ళీ మెలకువ కలిగి కూడా ఉండాలి. నేనేం ప్రార్థన చేస్తున్నాను, ఎరిటి వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో దానికి ఆమె ఏం చెప్పాలి, నేనేం ప్రార్థన చేస్తున్నాను కూడా. నేను కొంతమంది టేప్ రికార్డర్ లాగా, ఒకసారి మనం టేప్ రికార్డ్ గా నొక్కామనుకోండి, అందులో ఏది ఉందో అదే రిపీట్ అవుతా ఉంటాయి కదా. ప్రతిసారి ఆ టేప్ రికార్డ్ పెట్టినప్పుడు ఇంకా అందులో ఏముందో అది ఏ పదం తర్వాత ఏదో వస్తుందో అట్లానే వస్తాయి. కొంతమంది అలాంటి టేప్ రికార్డ్ ప్రార్థనలు చేస్తారు, అలాంటివి చేయొద్దు.
టేప్ రికార్డ్ ప్రార్థనలు ఇక అంటే ఎప్పుడు చూసినా కూడా ఇక అదే పద్యంలాగా ప్రార్థన చేయొద్దు. ఆలోచన చేసి ఇక్కడ మెలకువగలిగి అన్నప్పుడు నేనేం అడుగుతున్నాను, ఎలా అడుగుతున్నాను, ప్రార్థన యందు మెలకుగా కూడా ఉండాలి అని చెప్తూ పౌలు గారు కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడిగాడు ఇక్కడ. ఏంటంటే, అయ్యా నేను బోధించవలసి ఉంది, క్రీస్తు యొక్క మర్మాలు దేవుని విషయాలు బోధించాలి, ప్రజలకు వెల్లడి చేయాలి. కాబట్టి దేవుడు నాకు ఆ విషయాలు ప్రకటించినట్లుగా అనుకూల సమయం కావాలి నాకు. సో టైం కోసం నా అనుకూల సమయం కొరకు దయచేయాలని మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని పౌలు గారు కోరారు. అంటే మనం కూడా దేవుని వాక్యం ఈ లోకంలో ఇంకా చక్కగా విరివిగా వెల్లడి చేయబడాలి. దేవుని వాక్యం బాగా ప్రకటించబడాలి, సత్యవాక్యం ప్రజలు తెలుసుకోవాలి, ప్రజల్లోనికి సత్యవాక్యం వెళ్ళాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మంచిదే, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాం, మంచిదే. మనకు ఆశీర్వాదాలు కావాలని ప్రార్థన చేస్తాం, మంచిది. అడగాలి, ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, ఇంకా ఇంటి కొరకు, అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. కానీ అయ్యా ఇంకా అనేకులు రక్షణ పొందాలయ్యా, లేకపోతే నీ వాక్యం సత్యవాక్యం ప్రజల్లోకి వెళ్ళాలయ్యా, ప్రజలు సత్యం తెలుసుకోవాలయ్యా అని వీటి కోసం ఇక్కడ అదే పౌలు గారు అడిగాడు. ఈ వాక్యం చెప్పడం కోసం నాకు అనుకూల సమయం కావాలి, కాబట్టి ఆ సమయం కోసము అలాంటి విధానం కొరకు నాకు ప్రార్థన చేయండి అన్నాడు. మనం కూడా దేవుని వాక్యం ఎక్కువగా ప్రకటించాలి. ఎందుకంటే వాక్యం ద్వారానే మనిషి బ్రతకగలడు. సత్యవాక్యం, వాక్యం ఏంటంటే దేవుని మనసు ఏంటో, దేవుని విషయాలు ఏంటో తెలిపేటువంటి గ్రంథం ఇది. సో ఈ వాక్యమును సరిగా వివరించుటకు మనుషులు కావాలి, సరిగా వివరించబడాలి, ప్రజలు దాన్ని స్వీకరించాలి. ఈ వాక్యం కొరకు ప్రార్థించున్నాడు. సో మనము అలాంటి విషయాల కొరకు ఎక్కువ ప్రార్థన చేద్దాం. అయ్యా నీ సత్యవాక్యం ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాలి అనేది మన అంశాల్లో ప్రధాన అంశంగా పెట్టుకుందాం. సో ఇక్కడ రాత్రి యేసు ప్రార్థనలో గడిపాడు అన్నట్లు మనం కూడా ఈరోజు ప్రార్థనలో గడుపుదాము. అయితే ఎలాగా యేసుప్రభువారు ఏదో సాదాసీదాగా ప్రార్థన చేయలేదండో, ఏదో మనలాగా అని చెప్పేసి ఆమె అనటం కాదు. ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి చేసిన ప్రార్థన వినండి. 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ 5:7. హెబ్రీ 5వ అధ్యాయం 7 చదవండి. తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. సో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. అయితే ఎలా చేస్తారు? ఆయన కూడా శరీరధారి అయిన రోజుల్లోనండి. ఆయన ఏదో దేవుడిగా ఉన్న రోజులు కాదు, శరీరధారి కంటే మనలాగే శరీరం ఉంది. మనకి శరీరానికి అనారోగ్యం వస్తుంది, మనకి శరీరానికి బలహీనత వస్తుంది, మన శరీరం అలసిపోయింది. ఆయన కూడా అలసిపోయిన దినమాలని. కానీ ఎలా చేశారంటే మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేయాలి. అంటే ఎంతో కన్నీటి ప్రార్థన. అంటే ప్రణీరు ఎప్పుడు వస్తుందండి? హృదయంలో ఎంతో ఆలోచన చేస్తే వస్తుంది. అసలు ఏంటి పరిస్థితి, దీని గురించి ఎట్లాగా ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఒక పరిస్థితి బాధకరంగా ఉన్నప్పుడు అయ్యో ఈ పరిస్థితి అయ్యిందే, దీని ఆ వ్యక్తిని మరలా ఆ పరిస్థితిని చక్కబెట్టడం కోసం ఎంతో ఆలోచన చేస్తుంటారు చూడండి. కన్నీరు, రోదన, ఎంతో వేదన అంటారు. అది ఇది ఇక్కడ రాస్తుందన్నమాట. అవి చేస్తారు ప్రార్థనలో యాసలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్. సో కేవలం ఏదో ప్రార్థన చేశాను వెళ్ళిపోయాను, దేవుడు విన్నాడు అయిపోయింది అనుకోవద్దండి. అంగీకరించబడిందా నేను చేసిన ప్రార్థన? ఎప్పుడు అంగీకరించబడింది అంటే మనం భయభక్తులతో జీవించినప్పుడు. అలా కాకుండా వచ్చేసి ఇక్కడ ప్రార్థన చేసేసి బయటికి వెళ్ళిపోయి అలా పడితే అలా జీవించేసామనుకోండి, ఆ ప్రార్థనలు అంగీకరించబడవనే కదా మరి దీని అర్థం. సో ఇక్కడ ఈ మాట ప్రకారం చూస్తే భయభక్తులు కలిగి ఉన్నందున అనే మాట ఉంది. కాబట్టి మనం ప్రార్థనలు చేయాలి కన్నీటితో, వేదనతో, రోదనతో. అంటే మనసులో భారం కలిగి ఉండాలి ఒక అంశం గురించి ప్రార్థన చేస్తుంటే. అట్ ద సేమ్ టైం మళ్ళీ భయభక్తులు కలిగిన జీవితం కూడా జీవించాలండి. అంతేగాని అని ఇక్కడికి వచ్చేసి ఏడ్ చేసేసి ప్రార్థన చేసేసి బయటికి వెళ్ళిపోయి నా ఇష్టవంతుడు పాపంలో జీవించేస్తాను అని అంటే లోకపరంగా అలాంటి ప్రార్థనలు అంగీకరించబడవు. కాబట్టి ఈ విషయాలు గ్రహించి మనం భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో మెలకు కలిగి ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాం. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడు, జవాబు ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్.